మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వార్తా దినపత్రిక. అందాల పోటీలో విజేతగా 60 ఏళ్ల భామ, కల్లబొల్లి కథలు చెప్పే ప్రధాని మోడీ, ప్రియాంక గాంధీ. రిజర్వేషన్ల రద్దుకు కుట్ర, హిందూ దేశంగా మార్చాలని ఆర్ఎస్ఎస్ యత్నం. మోడీ, అమిత్ షాలది అదే బాట. ఆర్ఎస్ఎస్ భావజాలం అమలుకే బీజేపీ 400 సీట్లు కోరుతుంది. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడం కాంగ్రెస్ లక్ష్యం. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు. 2025తో ఆర్ఎస్ఎస్ను స్థాపించి 100 ఏళ్ళు అవుతుందని, ఈలోగా భారత్ను రిజర్వేషన్ రహిత హిందూ దేశంగా మార్చాలని ఆర్ఎస్ఎస్ ఎప్పుడో చెప్పిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకోసమే బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని, బలహీన వర్గాలపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం సాయంత్రం తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 400 లోక్సభ స్థానాల్లో గెలిస్తే ఎవరి అవసరం లేకుండా రిజర్వేషన్లు రద్దు చేయవచ్చును అనేది బీజేపీ కుట్ర అని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ విధానాన్ని అమలు చేయాలని ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. వివిధ కులాలు, వర్గాలు ఉంటే హిందువుల ఏకతాటి మీదకు రారని, రిజర్వేషన్లు రద్దు చేస్తే హైందవులంతా ఒకటే అని భావన కలుగుతుందని ఆ పార్టీ భావిస్తుందన్నారు. 2025 నాటికి ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 ఏళ్ళు అవుతుందని, అప్పటి రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలన్నదే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని ఆరోపించారు. 100 ఏళ్లలో భారత్ను హిందూ రాజ్యంగా మార్చాలని 1925లోనే ప్రతిజ్ఞ చేసిందని, ఆర్ఎస్ఎస్ మొదలుపెట్టినప్పుడు రిజర్వేషన్లు లేని దేశం చేస్తామని అన్నారని, అందులో భాగంగానే 2025 నాటికి భారత్ను జనతా పార్టీ అడుగులు వేస్తుందని, భారత్ను పూర్తి హిందూ దేశంగా మార్చబోతుందని, ఆ దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తుందని విమర్శించారు. రాజ్యాంగాన్ని మార్చాలంటే 3/2 మెజార్టీ అవసరమని, అందుకే 400 సీట్లలో గెలిపించాలని మోడీ పదే కోరుతున్నారని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ భావజాలం, మనువాడ భావజాలం కోసం బీజేపీ 400 సీట్లు కోరుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన రిజర్వేషన్లను రద్దు చేసి హిందూ దేశంగా మార్చాలనేది బీజేపీ కుటిల ప్రయత్నం అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా బీజేపీని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. బీజేపీ ముఖ్య ఉద్దేశం దేశంలో ఎక్కడ రిజర్వేషన్లు లేకుండా చేయాలన్నదే బీజేపీ ముఖ్య ఉద్దేశం అన్నట్టుగా ఈయన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా 400 సీట్లకు పైగా కేంద్రంలో దేశవ్యాప్తంగా 400 సీట్లకు పైగా గెలిస్తే ఎవరి ఆమోదం లేకుండా, ఎవరితో పని లేకుండా బీజేపీ తమ సొంత నిర్ణయాలు తీసుకొని పరిపాలించవచ్చు అన్నట్టుగా ఇక్కడ బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఈ దిశగా దేశాన్ని మొత్తం హిందూ దేశంగా తయారు చేసి, ఇది ఆర్ఎస్ఎస్ భావజాలం, వాళ్ళు ముందే నిర్ణయించుకున్నారు. 100 ఏళ్లలో బీజేపీ దేశాన్ని హిందూ దేశంగా మార్చాలి, దేశంలో రిజర్వేషన్ లేకుండా చేయాలన్నదే వాళ్ళ ఉద్దేశం అన్నట్టుగా ఇక్కడ మోడీ, అమిత్ షా అదే పని మీద రాజకీయాలు చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఈ విధంగా మాట్లాడడం జరిగింది. వచ్చే 5 రోజుల్లో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు. యూపీ, బీహార్, జార్ఖండ్, కొంకణ్, గోవాల్లో 2-3 డిగ్రీలు పెరిగే సూచన. దేశమంతటా వడగాడుపులే. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రానున్న 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి అని, ఫలితంగా వేసవి వడగాల్పులు కూడా తీవ్ర స్థాయిలో ఉంటాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరాయి. పశ్చిమ హిమాలయ ప్రాంతం వాయువ్య భారత్లో వర్షపాతం, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. తూర్పు, దక్షిణ భారతావనిలో హీట్ వేవ్ కొనసాగుతుందని, వచ్చే 5 రోజుల పాటు తీవ్ర స్థాయిలో వడగాల్పులుంటాయని హెచ్చరించింది. బీహార్, జార్ఖండ్, ఒడిశాలో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, కొంకణ్ ప్రాంతం, గోవాల్లో కూడా ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగి వేసవి ఉక్కపోత మరింత పెరుగుతుందన్నారు. తూర్పు భారత్లో 2-3 డిగ్రీలు సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని మహారాష్ట్ర. విధంగా దేశమంతటా వడగాల్పులే. ఎక్కడ చూసినా దేశమంతటా ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరిగినాయి, ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉందన్నట్టుగా ఈసారి ఇక్కడ వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. లోక్సభ ఎన్నికల్లో సహకరించండి, సిపిఎం నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సహకరించి మద్దతు ఇవ్వాలని సిపిఎం నేతలను రాష్ట్ర ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు. సిపిఎం నేతలతో శనివారం ఉదయం తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సమావేశంలో సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ వీరయ్య, చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. సీఎంతో పాటు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. శనివారం ఉదయం సిపిఎం నేతలు
సీఎం నివాసానికి చేరుకొని మద్దతుపై చర్చించారు. రాష్ట్రంలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించడానికి తమకు మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్ సిపిఎం నేతలను కోరారు. అందుకు భువనగిరిలో తాము పోటీ చేస్తున్నామని, అక్కడ మినహా మిగిలిన 16 లోక్సభ స్థానాల్లో మద్దతు ఇస్తామని సిపిఎం నేతలు తెలిపారు. అయితే భువనగిరిలో కూడా బీజేపీ గెలవకుండా ఉండాలంటే సిపిఎం పోటీ నుంచి తప్పుకోవాలని సీఎం సూచించారు. అందుకు సిపిఎం నేతలు అంగీకరించలేదు. తాము భువనగిరి లోక్సభ స్థానంలో పోటీలో ఉన్నామని, తప్పకుండా పోటీ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే భువనగిరి స్థానం నుంచి తప్పుకోవడంపై పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయం మేరకు తాము వ్యవహరిస్తామన్న కేంద్ర కమిటీ ఏమి నిర్ణయం తీసుకుంటే అక్కడ సిపిఎం అదే ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో సహకరించండి అన్నట్టుగా నిన్న సీఎం సిపిఎం నేతలను తన ఇంటికి నివాసానికి పిలిపించుకొని చర్చించడం జరిగింది. రాష్ట్రం మొత్తంలో మతపరమైన బీజేపీని ఓడించాలని మాకు సహకరించాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి సిపిఎం నేతలను కోరడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు 17 లోక్సభ స్థానాల్లో 16 స్థానాలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఈ విధంగా భువనగిరి ఒకటి మా అభ్యర్థి పోటీలో ఉంటారన్నట్టుగా ఇక్కడ సిపిఎం నేతలు తెలియజేసినట్టుగా ఇక్కడ సమాచారం. నేత కార్మికులను ఆదుకుంటాం, ఎమ్మెల్యే ఎంపీలు 10 ఏళ్లుగా ఏం చేశారు, పెండింగ్ బకాయిలైనా కేసీఆర్ సర్కార్ చెల్లించలేదు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. నేత కార్మికులను అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు శవరాజకీయాలు చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన నేత కార్మికుల కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆల్ ఇండియా శనివారం సిరిసిల్లలో నేత కార్మికుడి కుటుంబాన్ని పరామర్శిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి చిత్రంలో మంత్రి పొన్నం తదితరులు. శనివారం నాగర్ కర్నూలులో జరిగిన కార్నర్ మీటింగ్లో పాల్గొన్న ప్రజలు మాట్లాడుతున్న మాజీ సీఎం కేసీఆర్ ఏది కరెంటు, ఏది నీళ్లు, 10 ఏళ్లలో రాని సమస్యలు మళ్ళీ మొదలయ్యాయి. రైతుల ధాన్యం కొనే దిక్కు లేదు. మోడీ 100 హామీలు ఇస్తే అమలు కాలేదు. బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ. నాగర్ కర్నూలు కార్నర్ మీటింగ్లో మాజీ సీఎం కేసీఆర్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఒక్కనాడైనా రెప్పపాటు అయినా కరెంటు పోయిందా? ఆడబిడ్డలు బిందెలతో నీళ్ల కోసం రోడ్డెక్కారా? రైతులు పండించిన ధాన్యం కూడా కొనే దిక్కు లేదని 4 నెలలకే కింద మీద అవుతుందని బీఆర్ఎస్ అధికార నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పోరుబాట పేరుతో ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్లో కేసీఆర్ మాట్లాడారు. 23 ఏళ్ల కింద పిడికాడు జనంతో ఉక్కు. ఇక్కడ సీఎం కేసీఆర్ నాగర్ కర్నూలు బహిరంగ సభలో ఇక్కడ రోడ్ షో కార్నర్ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. లోక్సభ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడ కేసీఆర్ మాట్లాడడం జరిగింది. ఏవి నీళ్లు, ఏది కరెంటు అన్నట్టుగా 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పాలించిన ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాల్లో ఎప్పుడైనా రెప్పపాటు టైంలోనైనా సమయంలోనైనా కరెంటు పోయిందా అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఇప్పుడు మాట్లాడడం జరిగింది. వచ్చిన 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతుంది, ఎలా పాలించాలో తెలియక సతమతం అవుతున్నట్టుగా వాళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ విధంగా కేసీఆర్ విమర్శించడం జరిగింది. రేపటి నుంచి తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వరుసగా 3 రోజులు తెలంగాణలో సభలు, రోడ్ షోలు పాల్గొననున్నారు. ఏప్రిల్ 29న నడ్డా కొత్తగూడెం, మహబూబాబాద్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. అదే రోజు హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 30న ఆందోళనలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. మే 1న అమిత్ షా రానున్నారు. పాత బస్తీలో ఆయన రోడ్ షో నిర్వహిస్తారు. ఈ విధంగా రేపటి నుంచి తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు వచ్చి ప్రచారంలో పాల్గొంటారన్నట్టుగా ఇక్కడ తెలియజేశారు. అదేవిధంగా ఈ నెల 30న రాష్ట్రానికి మోడీ రానున్నారు. అక్కడ ఆయన బహిరంగ సభల్లో మాట్లాడడం జరుగుతుందన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. అదేవిధంగా మే 1న అమిత్ షా వచ్చి హైదరాబాద్ ఏమంటారు ఓల్డ్ సిటీలో ఈయన ప్రచారంలో భాగంగా పాల్గొనవచ్చని ఇక్కడ తెలుసుకోవచ్చు. రేవంత్ రెడ్డివి ఆపద మొక్కులు. ఆయన ఓట్లతో దేవుళ్లే మారిపోతున్నారు. దమ్ముంటే హరీష్ రావు సవాల్కు రేవంత్ రెడ్డి స్పందించాలి. కేటీఆర్ చిచ్చాడు. దేశ ప్రధాని నరేంద్ర మోడీకి నార్త్ ఇండియాలో ఎదురుగాలి వీస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారత ప్రజలు మోడీ నాయకత్వాన్ని తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా తెలంగాణ భవన్లో మీడియా ప్రతినిధులతో కేటీఆర్ చిట్చాట్ చేశారు. ప్రతి ఇంటికి నీళ్లు, దేశంలో బుల్లెట్ ట్రైన్లు,
$5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, ప్రతి ఒక్కరికి ఇల్లు అలా అని చాలా హామీలు ఇచ్చిన మోడీ ఏ ఒక్కటి నెరవేర్చకుండా దేశ ప్రజలను మోసం చేశారని కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ పుట్టుకను అవమానించిన మోడీ రాష్ట్రంపై ఎన్నోసార్లు విషం చిమ్మారని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర పునర్విభజన హామీలను అమలు చేయకుండా తెలంగాణకు కావాలని అన్యాయం చేసిన వ్యక్తి మోడీ అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను రెట్టింపు కన్నా ఎక్కువ చేసిన పిరమైన ప్రధాని అని ఆవిష్కరించారు. నరేంద్ర మోడీని ఇప్పుడు ఉత్తర భారత ప్రజలు కూడా తిరస్కరిస్తున్నారని, తమిళనాడు సహా చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు మోడీని అడ్డుకుంటున్నాయని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ను ఎట్టి పరిస్థితుల్లో గెలవనీయొద్దంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అయ్యాయన్నారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సహకరించేందుకు చాలా చోట్ల డమ్మీ అభ్యర్థులను పెట్టారన్నారు. లోక్సభ నియోజకవర్గాల్లోని చాలా చోట్ల కాంగ్రెస్ ఈ విధంగా రేవంత్ రెడ్డివి ఆపద మొక్కులు అన్నట్టుగా దేవుళ్ళ మీద ఒట్లేసి దేవుళ్ళనే మార్చేస్తున్నారు అన్నట్టుగా ఆయన రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ఈ విధంగా దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీకి ఎదురుగాలి వీస్తుంది అన్నట్టుగా అనుకూల పరిస్థితులు లేవు. ఈసారి కాంగ్రెస్ బీజేపీ అధికారంలోకి రాదు, ఎలాగైనా ఓడిపోయే అవకాశం అన్నట్టుగా బీజేపీని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ విమర్శించడం జరిగింది. దమ్ముంటే హరీష్ రావు సవాల్ను రేవంత్ రెడ్డి స్వీకరించాలన్నట్టుగా ఇక్కడ మరోసారి మాట్లాడడం జరిగింది కేటీఆర్. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని ఓటింగ్ శాతాన్ని పెంచాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబర్పేట్ నియోజకవర్గంలో ఆయన ప్రచారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అన్నట్టు ఓటు మన ప్రాథమిక హక్కుగా గుర్తించాలని అన్నారు. మజ్లిస్ ప్రాంతాల్లో 80% పోలింగ్ అవుతూ ఉంటే మన ప్రాంతాల్లో తక్కువ నమోదు అవుతుందని తెలిపారు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉండాలో నిర్ణయించాల్సిన ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నాయని గుర్తు చేశారు. సికింద్రాబాద్ నుండి మరోసారి పోటీలో ఉన్నానని, ఎంపీగా సికింద్రాబాద్ ప్రజల గౌరవాన్ని కాపాడాలని, అనేక అభివృద్ధి పనులు చేపట్టడమే కాకుండా పేదలకు అండగా నిలిచానని వివరించారు. గతంలో దేశంలో ఉగ్రవాదుల దాడులు ఉండేవని, కానీ గత 10 సంవత్సరాలుగా దేశం ప్రశాంతంగా ఉందంటే దానికి కారణం మోడీ సమర్థవంతమైన పాలన అన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి. అబ్దుల్ కలాం చెప్పినట్టుగా ఓటు హక్కు ప్రాథమిక హక్కు అన్నట్టుగా ఇక్కడ కిషన్ రెడ్డి హైదరాబాద్ నిన్న అంబర్పేటలో జరిగిన రోడ్ షో ప్రచారంలో భాగంగా ఈ విధంగా మాట్లాడడం జరిగింది. ఈ విధంగా ఈసారి బీజేపీ ఎలాగ అధికారంలో వస్తుంది, ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకొని బీజేపీని గెలిపించాలన్నట్టుగా ఇక్కడ కిషన్ రెడ్డి తెలియజేయడం జరిగింది. బరిలో 625 మంది, నామినేషన్ల పరిశీలన పూర్తి. రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. మొత్తం 17 స్థానాలకు 893 మంది 1060 నామినేషన్లు సెట్లు దాఖలు చేయగా 268 మంది అభ్యర్థుల పత్రాలను తిరస్కరించిన అధికారులు 625 మంది నిబంధనల మేరకు ఉన్నట్లు ప్రకటించారు. లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. అభ్యర్థులు వారి ప్రతినిధుల సమక్షంలో శుక్రవారం అధికారులు చేపట్టిన పరిశీలన కొన్ని నియోజకవర్గాల్లో పొద్దుపోయేంత వరకు సాగింది. మెదక్లో అత్యధికంగా 53 మంది బరిలో ఉండగా అత్యల్పంగా ఆదిలాబాద్లో 13 మంది బరిలో ఉన్నారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో మాజీ ఎంపీ మంద జగన్నాథం బీఎస్పీ తరఫున వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. వరంగల్ స్థానానికి మాజీ మంత్రి సినీ నటుడు బాబుమోహన్ స్వతంత్ర అభ్యర్థిగా వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఆదిలాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ ఎంపీ గోడం నాగేష్ దాఖలు చేసిన అఫిడవిట్పై పలు అభ్యంతరాలు వ్యక్తమైన ఆర్ఓ మాత్రం నామినేషన్ను ఆమోదించారు. కాగా బీజేపీ ఎంపీ అభ్యర్థి నగేష్ అభ్యర్థిత్వంపై బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్లో ఎన్నికల సంఘానికి శనివారం నాడు ఫిర్యాదు చేశారు. శివాలెత్తుతున్న సవాళ్లు. ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ నేతల పోటాపోటీకి ప్రకటనలు, చూసుకో కాసుకో అంటూ వీరావేశాలు. మరింత వేడెక్కిన ఎన్నికల వాతావరణం. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ను ప్రతిపక్షాలు సవాళ్లతో ఇరుక్కున పెడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం 15 ఆగస్టులోగా ఎట్టి పరిస్థితుల్లో రైతుకు ఇచ్చిన మాట నిలుపుకుంటానని, 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతానని ఘంటాపదంగా పలు వేదికలపై చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అమలు చేస్తున్న 6 గ్యారంటీలలో భాగమైన ఆర్టీసీ బస్సుల్లో మహిళా ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకు గ్యాస్ వంటి సంక్షేమ పథకాలను ఎరగా చూపుతూ మిగతా సంక్షేమ పథకాలు కూడా త్వరలోనే అమలు చేస్తామని ఆశలు పెంచుతూ ఓటర్ల మద్దతు కూడగట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎత్తులు వేస్తున్నది. టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఖరీఫ్ సీజన్ నుంచి వరికి బోనస్ 5,000 రూపాయలు క్వింటాలకు చెల్లిస్తామని నిజామాబాద్ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తూ ప్రకటించారు. అదేవిధంగా
ఆగస్టు 15 తారీఖులోగా రైతులకు 2 లక్షల రుణమాఫీ 2 లక్షల రూపాయల బ్యాంకు అప్పును మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించడంతో అధికార ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల యుద్ధం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఆగస్టు 15లోగా రేవంత్ రెడ్డి అమలు చేయకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని, ఒకవేళ సీఎం చెప్పిన గడువులోగా పథకాలు విధంగా శివాలెత్తుతున్న సవాళ్లు ప్రతి సవాళ్లు 3 ప్రధాన పార్టీలకు సంబంధించి ఎవరికి వారు సవాలు చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని ఉద్దేశించి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఈ విధంగా ఆయన చేసిన 6 గ్యారెంటీల అమలు ఎంతవరకు వచ్చింది, అందులో ఎన్ని అమలు అయ్యాయి, ఎన్ని అమలు కాలేదు అన్నట్టుగా దాన్ని ఉద్దేశించి పార్టీలు మాట్లాడుతున్నాయి అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.